ఇదే సోహెల్ చెప్పిన మాట. బిగ్ బాస్లో అంత సపోర్ట్ చేశారు, జై సోహెల్, సోహెల్ అన్న అంతా అరిచారు. నేను ఒక సినిమా తీస్తే, సినిమా రిలీజ్ చేస్తే మీరు ఎందుకు చూడట్లేదు, ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? ఈ సోహెల్ ఎపిసోడ్ అంతా చూసినప్పుడు ఏమనిపించింది? నాకు ఫస్ట్ చాలా బాధ అనిపించింది. సోహెల్ యాజ్ అ ఫ్రెండ్ గా నాకు జాలేసింది. కానీ ఇప్పుడు టీవీలో చూడడము ఒక మైనస్ ధనుష్. టీవీలో జనాలు చూసేశారనుకో, జనాలని కాదు మన సినిమా ప్రపంచం అలాంటిది. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీడు టీవీలో కనిపించాడు, ఏ అమ్మాయి టీవీలో కనిపించింది, వీళ్ళు థియేటర్లో పెడితే మెయిన్ యాక్టర్గా పెడితే ఆడియన్స్ చూస్తారో లేదో, వీళ్ళు టీవీలో చూస్తాం కదా, వీళ్ళు చూస్తారు కదా రెగ్యులర్ ఫేసెస్ టీవీ పీపుల్ నో అలా. సో టీవీ ఎంతైతే ప్లస్ టీవీ ఆడియన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి మాకెంతైతే ప్లస్ అయిందో, అందరు ఎలా అయితే బాగా సపోర్ట్ చేశారో ఆ టైంలో, అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మేము అడిగిన వాళ్ళు కాదు, నన్ను సపోర్ట్ చేయి ప్లీజ్ అని అడిగిన వాళ్ళు కాదు, బిగ్ బాస్కి ఫ్యాన్స్ వాళ్ళు. దివికో, సోహెల్కో, ఇంకొకరికో ఫ్యాన్స్ కాదు, బిగ్ బాస్ అనే ఒక షోకి, పక్కింట్లో ఏం జరుగుతుందని ఒక షోకి అంటే ఇంట్రెస్ట్ ఆ షోకి ఫ్యాన్స్ వాళ్ళు. షోకి ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ ముందుకు వచ్చినాడు, వాడికి బిగ్ బాస్ అంటే వీడే థియేట్లా స్పెక్స్. షోకి ఫ్యాన్స్ మారుతారు ధనుష్. ఒక షోకి ఒక ఫ్యాన్స్. ఇప్పుడు నేను అడగకుండా నన్ను సపోర్ట్ చేసి నెక్స్ట్ సీజన్లో ఇంకోళ్ళకి సపోర్ట్ చేసి నెక్స్ట్ సీజన్లో ఇంకో అయిపోతుంది. అది ఒక టైం అంతే. దట్స్ అ టెంపరీ థింగ్. ఇయర్కి మారుతూ ఉంటారు, 3 monthsకి మారుతూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్. సో ఆ టైం వరకే మనకి సపోర్ట్, అండ్ అడగకుండా ప్రేమగా ఇష్టంగా చాలా బాగా చేస్తారు. దాని తర్వాత ఉంటారు కొంతమందే ఉంటారు, అప్పుడు ఇంత భారీగా ఉంటే తర్వాత ఇంత తగ్గిపోతారు. కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు. సినిమాకి వచ్చేసరికి పర్సెప్షన్ మారిపోతుంది, థాట్ ప్రాసెస్ మారిపోతుంది. వీళ్ళని ఎందుకు చూడాలి, వీళ్ళని ఎందుకు ప్రోత్సహించాలంటే, అరే మాకు ఏ సపోర్ట్ లేదు, మీరే సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సోహెల్ ఫీల్ అవ్విండంటే సేమ్ అంతే. బిగ్ బాస్కి సినిమాకి కంపారిజన్ లేదు ధనుష్. ఇది ఒక ప్లాట్ఫామ్ జనాలు చూడటానికి. జనాలు చూసేశారు. ఇప్పటి నుంచి ఏం చేయాలనేది మన కష్టం. మన సినిమా, మన పిక్, మనం స్క్రిప్ట్ ఎలా చూస్ చేసుకున్నాం, ఎలా పర్ఫామ్ చేసాం, బాగుందా లేదా. ఒక సినిమా నుంచి ఇంకో సినిమా హై అవుతే పైకి వెళ్తాం, పడిపోతే కింద వెళ్ళిపోతాం, అంతే, కనిపించకుండా పోతాం. సోహెల్ బాధపడిందని పక్కన పెట్టేస్తే, ఇదే తమిళ్ బిగ్ బాస్లోనే హిందీ బిగ్ బాస్ పేరు గుర్తు రావట్లేదు, ఒక పర్సన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి బయటకు వచ్చి సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఎవరు? తమిళో హిందీయో? తమిళ్లోనో హిందీలోనో ఎవరో గుర్తులేదు. సినిమా చూస్తే సూపర్ యాక్టర్ గా సక్సెస్ అయ్యాడు అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత. అబ్బాయా? తమిళ్లో. సో అదే మంచి స్క్రిప్ట్ చేస్తే మీరు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అవును, ఖచ్చితంగా అదే చెప్తున్నా. మంచి స్క్రిప్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ కి సినిమాకి కంపారిజన్ లేదు. మంచి స్క్రిప్టా, మంచి సినిమానా, మంచి పర్ఫార్మరా, ఇదే ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ చేసిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మిగతా వేరే వేరే వాటిలో కనిపిస్తున్నారు. ఎందుకంటే అందరు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకి వెబ్ సిరీస్, ఓటీటీస్, సినిమాలు అన్నీ పెరిగినాయి, స్కోప్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్కి స్కోప్ ఉంది. బట్ కొంతమంది ఎవరైతే ఇప్పుడు నేను హీరోయినే అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళకన్నా పెద్ద యాక్టర్స్ ఉంటారు, లైక్ ఏ గ్రేడ్ యాక్టర్స్, అంటే లైక్ టాప్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళనే కదా పిక్ చేసుకుంటారు. సో మన దాంట్లో ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ, you have to be extraordinary in something for them to pick you. ఒక సినిమా చేసేసి దానికోసం వెయిట్ చేయకుండా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్గా లాంచ్ అయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే మళ్ళీ హీరోయిన్ ఛాన్స్ వస్తాయో రావు అని ఒక డౌట్ రాలేదా? వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే క్యారెక్టర్ చేస్తూనే హీరోయిన్ వచ్చింది. అలాంటప్పుడు క్యారెక్టర్ చేస్తే ఎందుకు రాదు వస్తుంది ఇలా ఏం లేదు ధనుష్. ఈక్వేషన్ మారిపోయింది. ముందు ఈక్వేషన్ వేరు. ముందు క్యారెక్టర్స్ గా చేసుంటే హీరోయిన్ రావడం కష్టం. ఇప్పుడు క్యారెక్టర్స్ చేసినా లీడ్ గా రావడానికి కష్టం కాదు, మన పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. రాహుల్ రామకృష్ణ, మన హర్ష, ఇంకా చాలా మంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ క్యారెక్టర్స్ చేసి దే బికేమ్ లీడ్స్. అమ్మాయిలో కూడా ఉన్నారు, రీతు మన బేబీ హీరోయిన్. కానీ చెప్పిన వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళలేదు. అవును, వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరికి తెలియదు. అవును. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే,
బిగ్ బాస్కి ఇప్పుడున్న మైండ్ సెట్కి అనవసరంగా వెళ్ళానేమో బిగ్ బాస్కి అనిపించిందా? ఒకవేళ ఇలా అని తెలుసుంటే బిగ్ బాస్కి వెళ్ళేదానివా? లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే రోజు మాత్రం నాకు చాలా భయం వేసింది ధనుష్. 9 o'clock మార్నింగ్ మా అమ్మకి ఫోన్ చేసా, మమ్మీ నేను వెళ్ళను ప్లీజ్, వచ్చేస్తాను మమ్మీ, ఏదో ఒకటి చేసేసి నేను వచ్చేస్తాను, నాకు బాగాలేదని చెప్తాను, నాకు కడుపు నొప్పి అని చెప్తాను, నేను వచ్చేస్తాను. వెళ్ళు, అంత దూరం వెళ్ళావు కదా అంటే 28 days మేము లాక్ చేసి దాని తర్వాత వెళ్ళాము. కానీ ధనుష్ నా విషయంలో నేను ఎంత కష్టపడున్నా ఇంతవరకు కూడా వచ్చుండేదాన్ని కాదు. ఓకే. నా విషయంలో నాకు బిగ్ బాస్ చాలా హెల్ప్ చేసింది. నేను కొత్త అమ్మాయిని కదా, కొత్త అమ్మాయిల క్యారెక్టర్ తెలిసినా ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళ క్యారెక్టర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త వాళ్ళు అనుకో, అస్సలు ఏం తెలియదు అనుకో, వాళ్ళ క్యారెక్టర్ పైన వాళ్ళు గుడ్డా బ్యాడా తెలీదు, వాళ్ళ పైన ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బై గాడ్స్ గ్రేస్ నాకు బ్యూటీ విత్ బ్రెయిన్ అని, లేకపోతే అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ అని, ఇలాంటి పాజిటివిటీ వచ్చింది. ఆంటీలు, చిన్నపిల్లలు, మంచి లేడీస్, హౌస్ వైఫ్స్, వీళ్ళందరూ అంటే ఇష్టపడడం జరిగింది. అంటే అలా చాలా చాలా తక్కువ మందికి అవుతుంది ఇంట్లో వాళ్ళు, అబ్బా అమ్మాయి బాగుందిరా, పర్సనాలిటీ, షీఈస్ వెరీ గుడ్ అని. అలాగే నాకు చాలా ఈవెంట్స్ కూడా వచ్చాయి. నేను ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్స్ అన్నీ అలాగే వచ్చాయి. ఫ్యామిలీస్లో వాళ్ళ వైఫ్స్ మనం దివితో వెళ్దామండి అని అలా అనడం వల్ల. అండ్ దిస్ ఇస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. నా విజిబిలిటీ పాజిటివ్గా వెళ్ళింది. ఫర్ మీ దట్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ డిడ్. కానీ టీవీలో కనిపించడం వల్ల చాలా మైనస్ అయితే ఉంటుంది. థియేటర్కి ఎందుకు తీసుకోవాలి, టీవీలో కనిపించింది కదా, టీవీలో కనిపించింది అంటే ఓకే సో ఇప్పుడు మా సినిమాలో హీరోయిన్ అంటే అని ఆలోచిస్తారు. అది కొంతమంది మాత్రమే. చాలా అంటే ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. లమ్మసింగి సినిమాలో నన్ను పెట్టుకొని ఓకే ఈ అమ్మాయిని హీరోయిన్ లా చూడొచ్చు, ఎందుకు చూడకూడదు, ఎందుకు చేయకూడదు అని. నవీన్ గాంధీ గారు అంటే ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఒక్కరు కాదు ధనుష్, ఒక 20 మంది ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకోవాలంటే అందరూ ఒప్పుకునేలా మనం ఉండాలి. అండ్ మన లైఫ్ మనం అన్నీ అవుతున్నా కూడా మనం హౌ గ్రౌండెడ్, హౌ నార్మల్ వీఆర్, దట్ ఈస్ వెన్ వీ విల్ గ్రో ఇన్ లైఫ్. దిస్ ఇస్ అంటే ఎవరికైనా సరే మనం ఒకవేళ టాప్ పొజిషన్కి వచ్చేసరికి మనకు కొంచెం పెరిగిపోతూ ఉంటుంది తోపు, మనం అది రానివ్వకుండా ఉంటే బాగుంటుంది కెరియర్. కానీ బిగ్ బాస్ హౌస్లో మేము చూసిన దివి పద్ధతిగా, కామ్గా, ఒక తెలుగు అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి లాగా అట్లా చూసాం. కట్ చేసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అదే మెయింటైన్ అయినా కూడా తర్వాత ఒక బోల్డ్ వీడియోస్ కానీ అట్లాంటి ఫొటోస్ కానీ, ఈ చేంజ్ ఓవర్కి రీజన్ ఏంటి? నాట్ బోల్డ్ ధనుష్, ఇట్స్ నాట్ బోల్డ్, ఇట్స్ మై ప్రొఫెషన్. నేను ఒకవేళ నా ప్రొఫెషన్లో నేను చుడిదారు వేసుకోవాలి, శారీ వేసుకోవాలి, స్కర్ట్ వేసుకోవాలి. అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా, నేను ఇది చేయను, నేను ఆ రోల్ చేయను, అలా చేయను. అలా చేయబట్టే కదా ఆ తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ రాలేదు. అలా అంటారు కదా, తెలుగు అమ్మాయిలు కొన్ని చెయ్యరు, కొన్ని ఆపేస్తారు, కొన్ని ఒప్పుకోరు, అందుకనే చేయట్లేదు. నేను చేస్తాను, నన్ను పెట్టుకోండి సినిమాల్లో. ఐఎమ్ దేర్. ఐ వేర్ స్కర్ట్స్, ఐ వేర్ షార్ట్స్, ఐ విల్ వేర్ శారీ బ్యూటిఫుల్లీ. సో ట్రెడిషనల్లో అమ్మాయిలు బాగుంటారు, ట్రెడిషనల్లో అని నేను ఇంకా ట్రెడిషనల్లోనే హౌ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ యూ కెన్ బీ అనేది పిక్చరైజ్ చేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ పీపుల్ ఆల్సో లైక్ మీ ఫర్ ఇట్. కవితలు రాసి టీస్ చేస్తూ ఉంటాను. దట్స్ హౌ ఎ పర్సన్ హ్యాస్ టు బీ. ఇంకెప్పుడు చేస్తారు? ఇంకో 10 సంవత్సరాలు చేస్తారేంటి? అండ్ ఇలా అంటే తెలుగు అమ్మాయిలు ఆపేస్తున్నారు, కొంచెమే చేస్తారు, అందుకే మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం హీరోయిన్, ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనకుండా ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా ధనుష్, అందరికీ వస్తున్నాయి ఆపర్చునిటీస్. అందుకే ఐ ఆల్సో వాంట్ టు లైక్ ఐ am wearing this, I have no problem doing this role. సీన్కి అవసరమైతే ఆ క్యారెక్టర్లో ఆ సిచ్యువేషన్లో ఏదైనా అవసరం ఉంటే చేయొచ్చు, ఆ డ్రెస్ కానీ ఏదైనా. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం.